ఆర్టీసీ సమ్మె చాలా ఉద్వేగపూరితంగా, అదేవిధంగా వాళ్ళ యొక్క బాధలు మహిళలందరూ కూడా ఈరోజు కండక్టర్లు వాళ్ళు దాదాపు పరిభారం పెరిగినా ఎన్ని గంటల పాటు నిలబడి వాళ్ళకి టికెట్లు కొట్టి ఎంతో శ్రమించిన అటు ఫ్యామిలీని వదిలిపెట్టి ఇటు పరిభారం పెరిగినా కూడా ఎంతో ఓర్పుతో నేర్పుతో ఒక సంవత్సరాన్ని ఏ విధంగా అయితే చక్కదిద్దుతారో ఆర్టీసీని కూడా ఆ రకంగా చక్కదిద్దుతున్న మహిళా మండలి వీళ్ళందరూ కూడా ఈరోజు ఒకటి అప్పీల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇస్తానన్నటువంటి పిఆర్సీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా యూనియన్ వాళ్ళు మాట్లాడే హక్కు ఈరోజు మీరు తీయకుండా మీరు ఆల్రెడీ హామీ ఇచ్చారు, ఆ హామీని నెరవేర్చమని కోరుకుంటున్నారు. సరే, ఆర్టీసీ సమ్మె గురించి వాళ్ళు ఏం చెప్తారో కడుపుకుందాం. మేడం నమస్తే అండి. ఇట్లా మీరు వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళు మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె గురించి మీరందరూ కూడా చాలా గట్టిగా ఈరోజు నిలబెడుతున్నారు. మా మహిళలను చూస్తే జాలనిపిస్తుంది. ఇదే మహాలక్ష్మి పథకం ఆర్టీసీలో మహిళలకు అందరికీ ఫ్రీ, మీరు టికెట్లు కొట్టి ఈ పరిస్థితికి వచ్చారు. ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మీరు మహాలక్ష్మి పెట్టినందుకు మేమేం బాధపడట్లేదు సార్. కాకపోతే ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించి పెట్టినట్టయితే మాకు కూడా మంచిగా ఉండేదే. మా జీతాల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే మాకు కూడా మేము సలహాలు ఇచ్చి ఉండే వాళ్ళము. మాతో ఎట్లాంటి చర్చలు ఏం జరపకోకుండానే మీ నిర్ణయం తీసేసుకున్న దాని ప్రకారము మీ డిమాండ్లకు మేము అంగీకరించినట్టు మా డిమాండ్లు కూడా మీరు అంగీకరిస్తారని మేము అనుకుంటున్నాము. మాకు జీతాలు ఇవ్వడానికి, మాకు పిఆర్సీలు ఇవ్వడానికి, మా ప్రభుత్వాన్ని విలీనం చేయడానికి మీకు 8 నెలలు టైం పడుతుంది, సంవత్సరాలు టైం పడుతుంది, 2.5 సంవత్సరాలు కూడా మీకు టైం పడుతుంది. కానీ మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక్క రోజే నిర్ణయం అవుతుంది కదా సార్. మీ నిర్ణయాలు మీకేమో ఒక రోజు అవుతుంటే మా నిర్ణయాలు ఒక సెకండ్ అయిపోతుంది. కనీసం మేము ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే కూడా మా డిమాండ్లకి మేము 32 డిమాండ్లల్లో మేము 4 డిమాండ్లు అడిగినాం. అవి మీకు అంత కష్టం కాదని మేము అనుకుంటున్నాం. ఈ మహాలక్ష్మికి మీకు నెలకొచ్చేసి ఒక 300 కోట్లు మీరు మహాలక్ష్మికి వెచ్చిస్తున్నారు ఒక నెలకు వచ్చేసి. ఆ ఒక నెల కేటాయించే 400 కోట్లు ఇచ్చే దాంట్లో మాకు ఒక 25 కోట్లు మాకు అందులో సగం మాకు ఇచ్చినట్టయితే మాకు పిఆర్సీ వస్తుంది, ప్రభుత్వంలో విలీనం అవుతాము, మంచి జీతాలు ఉంటాయి, మా పిల్లల్ని పోషించగలుగుతాం, మేము ఇంకా మాకు జీతం పెరుగుతుంది, మీకు ఆర్టీసీకి ఇంకా మేము ఎక్కువ ఆదాయం తీసుకురావాలని చెప్పేసి మాకు కూడా ఆలోచన ఉంటది. శ్రమభారం ఎక్కువైనా కానీ కష్టపడడానికే వచ్చాము ఆర్టీసీలోకి. కష్టపడకుండా మేమేమో డ్యూటీలు చేయకుండా ఏమి ఉండలేము సార్. దయచేసి మా కష్టాన్ని గుర్తించి మీరు ఇస్తారని చెప్పేసి అని అంటున్నాం. మాకు పిఆర్సీలు ఇవ్వడానికి డబ్బులు లేవు, మేమంతా డబ్బులు కోట్లు ఖర్చు పెట్టినాము, దానికి ఖర్చు చేసినాము, వీళ్ళ అప్పులు కడుతున్నామని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు అందాల పోటీలు పెట్టేటప్పటికి దానికి డబ్బులు వెచ్చిస్తున్నారు. వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ బాల్ ఇవన్నీ ఆడడానికి అన్ని కోట్లు పెట్టేసి ఉచితంగా వేస్ట్ గా ఖర్చు పెట్టేస్తున్నారు. మరి మాకు ఇవ్వడానికి ఎందుకు? గాంధీ సరోవర్ అంట, గాంధీ విగ్రహం పెట్టడానికి 7,000 కోట్లు పెడుతున్నారు అక్కడ. ఇవన్నీ ప్రైవేట్ బస్సులో మీ ప్రైవేట్ బస్సుల మీద మీకు వచ్చే రాయితీలన్నీ మరి ఏం చేసుకుంటున్నారు సార్? ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టే వాటికి ఆర్టీసీ గుర్తు రావట్లేదా? మాకు ఇవ్వడానికి మీకు ఎందుకు అప్పు అవుతుంది, వీటన్నిటికి పెట్టడానికి మాత్రం అప్పులు అవ్వట్లేదా? అది కూడా మా జీతంతోనే మీరు చేస్తున్నారు కదా. అట్లా ఇప్పుడు ఎప్పటి వరకు కొనసాగిస్తారు అంటే ప్రభుత్వం దిగి వచ్చేదాకా మీ సమ్మె కొనసాగిస్తారు? అవును సార్, మమ్మల్ని చర్చలకు పిలిపించి మా జేఏసీ నాయకుల్ని మళ్ళీ చర్చలకు పిలిపించి మీ డిమాండ్లు మేము అంగీకరిస్తామని చెప్పేసి మాకు నోటీస్ ఇచ్చేదాకా మేము సమ్మె నడిపిస్తూనే ఉంటాము. మా ఈ ఐక్యత మేము కలుసుకొని కూడా చేస్తూనే ఉంటాం. యూనియన్లు లేవు సార్, ఇప్పుడు ఇందులో చాలా రాజకీయాలు జరిగే అవకాశం ఉంది సార్. మీరంతా కలిసికట్టుగా ఉంటేనే మీకు ఇప్పుడు మీరు ఏదన్నా అనుకుని సాధదు. యూనియన్ కూడా మాకు అంటే మాకు చెప్పేటప్పుడు కూడా మీకు ఐక్యత లేదు, యూనియన్ లేదు, మీరు ఎలా సమ్మె చేయగలుగుతారు, సమ్మె నోటీసులు ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి మమ్మల్ని కూడా అన్నారు. మాకు యూనియన్ ఉంటేనే మీ సమ్మె ఐక్యతనే లేదు. మేమందరం ఒకటి తీరుగా ఉన్నాం కాబట్టి, అందరిది ఒకటే బాధ కాబట్టి మేమందరం సమ్మెకి దిగినాం సార్. మాకు యూనియన్ లేకపోయినా యూనియన్ కోసం కొట్లాడుతున్నాం కావాలనే. మాకు యూనియన్ వస్తేనే మేము ఇంతకంటే ఇంకెక్కువ సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతాము. ఏం పేరండి మీ పేరు? లావణ్య నా పేరు.